ఆ పువ్వు తన చుట్టూ పరిమళాల్ని వెదజల్లినప్పుడు ఎవరు పీలుస్తున్నారని కానీ ఎవరు పీల్చలేదని కానీ వీళ్ళు అర్హులా అని కానీ వీళ్ళు అనర్హులా అని కానీ పువ్వు ఆలోచించదు. సౌరభాన్ని వెదజల్లడమే పువ్వు యొక్క లక్షణం. అట్లా నువ్వు కూడా నీకు ఉన్నటువంటి విద్య చేత సంస్కారమును పొంది ఆ సంస్కారం కారణంగా సమాజానికి అంతటికీ కూడా గొప్ప శాంతినిచ్చేవాడివి కావాలి. నువ్వు ఉన్నావని 10 మంది భరోసా పొందాలి. ఆయన ఉన్నాడు మాకేమిటి అని సంతోషాన్ని పొందగలగాలి. అట్లా మనిషి సంస్కారమును పొందితే పువ్వు ఎట్లా వికసనం పొందిందో అట్లా నువ్వు కూడా వికసనం పొందావని గుర్తు. ఆవిడ తామర పువ్వులో కూర్చుంటుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆవిడ సరస్వతీదేవి నీ యందు పూర్ణానుగ్రహాన్ని వర్షించింది అనడానికి గుర్తు. నువ్వు కూడా అటువంటి వికసనాన్ని పొంది సంస్కారమును పొందాలి.